ఫ్రెండ్స్, బ్యాంకింగ్ సెక్టార్లో జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి ఒక వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అంటే క్లర్కర్ క్యాడర్ పోస్ట్కి రిక్రూట్మెంట్ని చేయబోతున్నారు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయొచ్చు. మరి ఈ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, శాలరీ ఎంత, అప్లికేషన్ ఫీజు ఎంత, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ కూడా కంప్లీట్గా తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా రిక్రూట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఐబీపీఎస్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. ఐబీపీఎస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కోసం కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కండక్ట్ చేస్తుంది. ఈ రిక్రూట్మెంట్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఇది ఒక బేసికల్లీ క్లర్కల్ క్యాడర్ రిక్రూట్మెంట్. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ ద్వారానే జరుగుతుంది. శాలరీ డీటెయిల్స్ని చూస్తే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పొజిషన్కి 24,000 నుండి 64,000 వరకు శాలరీ ఉంటుంది. దానితో పాటు మీరు ఏ బ్యాంక్స్లో అయితే పనిచేస్తారో ఆ బ్యాంక్స్ రూల్ ప్రకారంగా అలవెన్సెస్ అండ్ అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 21 ఆగస్టున ఎండ్ అవుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అక్టోబర్లో జరుగుతుంది అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ డిసెంబర్లో జరుగుతుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ మార్చ్ 2027న కంప్లీట్ చేస్తారు. ఏజ్ లిమిట్ని చూస్తే మినిమం 20 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని చూస్తే ఈ పోస్ట్కి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ అండ్ ఎనీ డిగ్రీ కూడా కంప్లీట్ చేసి ఉండొచ్చు. కానీ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే క్యాండిడేట్స్ 21 ఆగస్ట్ 2026 లోపు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ నోటిఫికేషన్లో క్యాండిడేట్స్కి కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి. దానితో పాటు లోకల్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ అనేది కంపల్సరీ. మీరు ఏ స్టేట్లో వేకెన్సీస్ని అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అంటే రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. నోటిఫికేషన్ ప్రకారం క్యాండిడేట్స్ 10th స్టాండర్డ్ లేదా ఆ పై స్టాండర్డ్లో లోకల్ లాంగ్వేజ్ చదివిన ప్రూఫ్ మార్క్ షీట్ని సబ్మిట్ చేస్తే లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నుంచి ఎగ్జెంప్షన్ ఉంటుంది. ఎలాంటి ప్రూఫ్ లేకపోతే లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఈ టెస్ట్ జాయినింగ్కి ముందు కండక్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఓవరాల్గా 186 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్ వేకెన్సీస్ని చూస్తే ఎస్సీకి 33, ఎస్టీకి 11, ఓబీసీకి 53, ఈడబ్ల్యూఎస్కి 14, అన్రిజర్వ్డ్ కింద 75 వేకెన్సీస్. అంటే ఓవరాల్గా 186 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాంక్ వైజ్ ఇంపార్టెంట్ వేకెన్సీస్ని చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడాలో 20, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 15, కెనరా బ్యాంక్లో 5, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 28, ఇండియన్ బ్యాంక్లో 55, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 25, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 30, యూకో బ్యాంక్లో 80 వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణలో చూస్తే ఓవరాల్గా 191 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్ వేకెన్సీస్ని చూస్తే ఎస్సీకి 29, ఎస్టీకి 18, ఓబీసీకి 48, ఈడబ్ల్యూఎస్కి 16, అన్రిజర్వ్డ్కి 80, ఓవరాల్గా 191 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాంక్ వైజ్ వేకెన్సీస్ని చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడాలో 15, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 11, కెనరా బ్యాంక్లో 15, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 30, ఇండియన్ బ్యాంక్లో 50, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 40, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 12, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో 3, యూకో బ్యాంక్లో 10 ఉన్నాయి. సో తెలంగాణ క్యాండిడేట్స్ కూడా మంచి ఆపర్చునిటీ ఉంది. అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ని చూస్తే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 175 రూపీస్ని పే చేయాలి అండ్ అదర్ క్యాండిడేట్స్ 850 రూపీస్ని పే చేయాలి. పేమెంట్ అనేది కంప్లీట్గా ఆన్లైన్లోనే జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ఓవరాల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ 60 మినిట్స్కి ఉంటుంది. ఇందులో 3 సెక్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజెస్కి 30 క్వశ్చన్స్ 20 మినిట్స్ ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీకి 35 క్వశ్చన్స్ 20 మినిట్స్ జరుగుతుంది అండ్ రీజనింగ్ ఎబిలిటీకి 35 క్వశ్చన్స్ ఇది కూడా 20 మినిట్స్ ఉంటుంది. సో ఓవరాల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి 60 మినిట్స్ జరుగుతుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెక్షన్స్కి సపరేట్ టైమింగ్ ఉంటుంది. సో కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ మెయిన్స్కి షార్ట్ లిస్ట్ అవుతారు. మెయిన్స్లో ఓవరాల్గా 160 క్వశ్చన్స్ 200 మార్క్స్ 125 మినిట్స్ ఉంటుంది. జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్కి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ అండ్ 20 మినిట్స్ జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్కి 40 క్వశ్చన్స్
40 మార్క్స్ 35 మినిట్స్కి జరుగుతుంది. రీజనింగ్ ఎబిలిటీకి 40 క్వశ్చన్స్ 60 మార్క్స్ 35 మినిట్స్ వరకు ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ 35 మినిట్స్ జరుగుతుంది. సో ఓవరాల్గా 160 క్వశ్చన్స్ 200 మార్క్స్ 125 మినిట్స్ వరకు ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం మెయిన్ ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్క్ ఉంటుంది. 1/4 వరకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే 0.25 మార్క్స్ వరకు డిడక్ట్ అవుతాయి. క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయకుండా బ్లాంక్గా వదిలేస్తే పెనాల్టీ ఉండదు. సో కాబట్టి ఎగ్జామ్లో ర్యాండమ్గా గెస్ చేయకుండా ష్యూర్ ఆన్సర్స్ని ఫస్ట్ అటెంప్ట్ చేయటం అనేది బెటర్. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్లరికల్ క్యాడర్ రిక్రూట్మెంట్ అనేది స్టేట్ వైజ్గా జరుగుతుంది. క్యాండిడేట్స్ ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్కి అప్లై చేస్తే తెలంగాణకి సపరేట్గా అప్లై చేయకూడదు. ఎగ్జామ్ సెంటర్ కూడా జనరల్లీ మీరు ఏ స్టేట్లో అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్లోనే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ప్రిలిమ్స్ కోసం డైలీ 3 సబ్జెక్ట్స్ని ప్రాక్టీస్ చేయండి. రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ ఫస్ట్ కాన్సెప్ట్స్ని స్ట్రాంగ్ చేసుకోండి. తర్వాత టాపిక్ వైజ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లను అటెంప్ట్ చేయండి. ఎస్పెషల్లీ స్పీడ్ అండ్ యాక్యురసీ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే 100 క్వశ్చన్స్ 60 మినిట్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని చూస్తే బ్యాంకింగ్ సెక్టార్లో జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ క్యాండిడేట్ వేకెన్సీస్ని ఒకసారి చెక్ చేయండి. మీ ఎలిజిబిలిటీ మ్యాచ్ అయితే అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. లాస్ట్ డేట్ 21 ఆగస్టు వరకు ఉంది కాబట్టి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా అర్లీగా అప్లై చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి వీడియోని షేర్ చేయండి. అండ్ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ కోసం జాబ్స్ ఎక్స్ప్రెస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.